ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సర్లే, నువ్వు దగ్గరుండి పూజ జరిపిస్తూ ఉండు. ఇక్కడ హారతిచ్చే లోపు అక్కడ వాడి కోపానికి మంగళం పాడేసి నీ ఉద్యోగానికి ఓకే చెప్పిస్తాను. రేయ్ వీరు, మావయ్య దగ్గరుండి పూజ ఏర్పాట్లు చూసుకో. సరే మావయ్య. అమ్మా కుదురుకున్నా. అయ్యే 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 అయ్యో పూజ. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుష్టేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరానంద మంగళ దివ్య నీరాజనం దర్శయామి. రుద్రా, చూడు రుద్రా, ఆ అమ్మాయి నీతో ప్రవర్తించిన తీరు తప్పు కావచ్చు, కానీ ఆ అమ్మాయి అప్పుడున్న పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాణ్ణి. ఆడపిల్లయ్యుండి 10,000 కోసం తనకి ఏమవుతుందో అనే భయం లేకుండా అలాంటి బంగ్లాలోకి వెళ్ళింది అంటే అది కేవలం వాళ్ళ అమ్మ ఆరోగ్యానికి ఆ అమౌంట్ ఎంత అవసరమై ఉంటే అంతకు తెగించుంటుంది. ఒక్కసారి ఆలోచించు. అవసరం మనిషిని ఎలాంటి అడ్డదారిలోనైనా నడిపిస్తుంది, కానీ గంగ మాత్రం కష్టపడి సంపాదించాలనే దారినే ఎంచుకుంది. పైగా పేరుకు తగ్గట్టు నిర్మలమైన మనసు. అదేంటో గలగలా మాట్లాడేస్తుంది. ఆ మాటలతోనే రేపు నెత్తినెక్కి కూర్చుంటుంది పెదనాన్న. నెత్తి మీద కూర్చున్న ఆభరణమే కాని భారం కాదురా. అంటే మన సూపర్ మార్కెట్లో ఉన్న ఆభరణం లాంటి వస్తువుల్ని తన మాటలతో కస్టమర్స్కి భారం లేకుండా అమ్ముతుందని నా ఉద్దేశం. తను డబ్బు పిశాచి పెదనాన్న. పిశాచో సవ్యసాచో కొద్ది రోజులు మనం పనిస్తేనే కదా తెలిసేది. ఆ స్వార్థపర్రాల గురించి మనమేంటి తెలుసుకునేది? రైతులకు అండగా ఉండాలనేది భాను ఉద్దేశం అయితే, ఈ చుట్టుపక్కల వాళ్ళకి పనివ్వడం వల్ల కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయనేది నీ ఉద్దేశం. మన ఉద్దేశంలో స్వార్థం లేనప్పుడు అవతలి వాళ్ళ ఆలోచనలతో సంబంధం లేదు కదా. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకు. అలాగని నీకు ఇష్టం లేని పని చెయ్యమని బలవంత పెట్టను. లేని వాళ్ళని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం మన అవసరం ఉన్నవాళ్ళని దూరం చేసుకోకూడదనేది నా ఉద్దేశం. అంతేకాని నీకిష్టం లేని పని చేయాలని కాదు. గంగని వెళ్ళిపోమని చెప్తాలే. పాపం తన నిజాయితీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. పిలిచావా రుద్రా? లేదా పిలవలేదా? పిలిచినట్టు అనిపిస్తేను సర్లే వద్దని చెప్పేస్తాలే. పెదనాన్న, మీరు మంచిదనుకునేది అడ్డుకోవడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంకా కానీ ఏమిటి? నా ఉద్దేశం మంచిదో కాదో నువ్వే చూస్తావు కదా. అమ్మాయి గంగా. పెదనాన్న,
తదస్తు సమస్త సన్మంగళాని భవంతు శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అయ్యో కర్పూర ఆనందమయం చప్పండి. దివ్యేమి. డంగనకర 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 డంగనకర. దండనక 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 దండనక. ఏటైనది పిల్లకి? దండనక దండనక. అమ్మా 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 నువ్వు బేగ సీర మార్చుకో. ఇప్పుడెందుకే? మనం వెంటనే గుడికి వెళ్ళాలి. గుడికి ఎప్పుడెందుకు? అబ్బా అన్ని ఇక్కడ అడుగుతావేటి? గుళ్ళో చెప్తాను కదా. రా, 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 రా. చెప్తే ఇనువేటే. ఆ. అయ్యో వస్తున్నా. తన ఇల్లు తెలిసింది సార్. నువ్వు అక్కడే వెయిట్ చేయి. తనేం చేస్తుందో అబ్జర్వ్ చేయి. టైంని బట్టి నేను చెప్పింది చెయ్యాల్సి వస్తుంది. ఓకే సార్. అది లెక్క. రా గంగా 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 ఇప్పుడు గుడికి ఎందుకే? నేను అన్ని చెప్తాను గాని నువ్వు రా అమ్మా. గంగా గంగా రా గంగా ఆగవే. అమ్మా రా. గంగా ఇదో పాలు పట్టుకో. అబ్బా నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ? ఆ? ఉద్యోగం వచ్చిందా? ఎంత మంచి కబురు చెప్పినవే. నా అమ్మ బంగారం. ఇదిగో గంగా, ఆ చెప్పేదేదో చిన్నగా చెప్పొచ్చు కదా. భూమి దద్దరిల్లేలా అరవడం ఎందుకు? పాపం భూకంపం వచ్చిందని పావురాలు ఎగిరిపోయాయి.